ఆల్రైట్ గైస్, మీకైతే ఆల్మోస్ట్ అర్థమవుతుంటుంది నేను ఈరోజు ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. సో ఇంతకుముందు నా ట్రైలర్ ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి చూడండి, మ్యాక్సిమం అది చూస్తే ఇది అర్థమవుతుంది అనమాట. ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే కేటీఎం సర్వీస్ ఎలా చేస్తున్నారు చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో అందుకే ఏమేమి మారుస్తున్నారు, ఏమేమి చెక్ చేస్తున్నారు అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నా. సో ఎండ్ వర్క్ చూడండి, మ్యాక్సిమం ఇగ్నోర్ చేయొద్దండి. సో ఫ్రైడే సాటర్డే, లాస్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే అయితే నేను 2 KTM RC 390s అయితే సర్వీస్ చేయించిన అనమాట. అక్కడ ఏమేమి మారుస్తున్నారు అని చెప్పేసి నీట్గా వ్లాగ్లో షూట్ చేసి నీట్గా మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అనంతపూరు ఇక్కడ బళ్ళారి నేను ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ నా KTM నా RC 200 అయితే సెకండ్ సర్వీస్ సెకండ్ సర్వీస్ వచ్చేసి అనంతపూర్ వెళ్ళిన, థర్డ్ సర్వీస్ వచ్చేసి బళ్ళారి వెళ్ళిన. అక్కడ ఏం లేదు, బైక్ తీసుకుంటారు, ఒక 3 to 4 hours టైం ఇస్తారు, అలా బయటికి వెళ్ళేస్తారండి అని చెప్పేసి. సో మనం అక్కడ పోయి బైక్ పెట్టేయాలి అండ్ మళ్ళీ మనము రిటర్న్ వచ్చి బైక్ తీసుకోవాలి. అంటే మధ్యలో మనకు వాళ్ళు ఏం చేసినారు ఏం చేయలేదు అని చెప్పేసి మనకి ఏమీ తెలియదు, వాళ్ళు చేసినారా చేయలేదా అని అదొక డౌట్ ఉంటుంది. సో అందుకే నేను మ్యాక్సిమం కర్నూలుకి వెళ్తాను. కర్నూలు ఎందుకంటే అక్కడ నాకు మంచి ఒక డీలర్ అన్న ఉన్నాడు అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక మెకానిక్ అన్న ఉన్నాడు, కుమార్ అన్న అని చెప్పేసి. డీలర్ అన్న పేరు ప్రవీణ్, మెకానిక్ వచ్చేసి కుమార్ అన్న అనమాట. సో కుమార్ అన్న ఆ డీలర్ నాకు ఫుల్ క్లోజ్ అనమాట. సో మీకు ఏమన్నా బైక్స్ కావాలి అండ్ సర్వీస్ బాగా చేయాలంటే కర్నూలుకి అయితే వెళ్ళండి. నా వరకు నేను సజెస్ట్ చేసేది అదొక్కటే అనమాట. ఆల్రెడీ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఫైన్. బయట నా కోసం అన్న అయితే వెయిట్ చేస్తున్నాడు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఇక్కడ నుంచి అయితే కర్నూలుకి రీచ్ అవ్వాలి. వితిన్ 30 minutesలో అయితే గుత్తి రీచ్ అయ్యామన్నమాట. రైట్ వెళ్తే అనంతపూర్ తాడిపత్రి హైవే, లెఫ్ట్ వెళ్తే కర్నూలు హైదరాబాద్ హైవే. సో NH44 అనమాట. ఎగ్జాక్ట్గా 8 o'clock అయింది. ఇక్కడ సర్వీస్ టైం వచ్చేసి 9 to ఈవినింగ్ 7 వరకు అన్నారు. సో మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మా బండి చూడండి ఇక్కడ పెట్టేసినారు పైన. ఈ ప్యానెల్ ఉంది కదా, ఈ ప్యానెల్ పైన మన బైక్ పెట్టేసి పైకి లిఫ్ట్ చేస్తారు అండ్ కింద అండర్ బెల్లీ ఓపెన్ చేసేకి ఈజీగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ పైప్ కనపడిస్తుంది కదా, ఈ పైపు కూలెంట్ లేదా ఎయిర్ ఎక్కడైనా లీక్ ఉంటే వేస్టేజ్ మొత్తం ఆ పైప్లో నుంచి బయటకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ అన్న వచ్చేసి సైడ్ డూమ్ అంతా ఒప్పేసినాడు అండ్ తర్వాత అండర్ బెల్లీ అయితే ఇప్పుడు తీసేస్తున్నాడు అనమాట. సో కింద ఇంజన్ ఆయిల్ తీయాలి కాబట్టి అండర్ బెల్లీ అనేది ఖచ్చితంగా తీసేస్తారు. నెక్స్ట్ దాన్ని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ రీప్లేస్ చేస్తారనమాట ఇంజన్ ఆయిల్ తీసేసిన తర్వాత. 6 months తర్వాత ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నాడు. సో ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అయితే ఇట్లా నీట్గా తీసేస్తారనమాట. చూడండి ఎంత డార్క్ అయిపోయింది 6 monthsకే. సో మనం మ్యాక్సిమం ఎంత వీలు ఉంటే అంత వీలు 3 to 3.5 months లోపు మనం ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయలేదు, ఇంత డార్క్ అయిపోతుంది. వాళ్ళు వచ్చేసి సైడ్ మొత్తం అంతా డూమ్ అంతా ఉప్పేసారు అండ్ ఇప్పుడు ట్యాంక్ మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేసి అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ బ్యాటరీ తీసేసినారు అండ్ నెక్స్ట్ ట్యాంక్ కూడా తీసేస్తారనమాట. బికాజ్ ఎయిర్ ఫిల్టర్స్ మార్చాలి కాబట్టి ట్యాంక్ అయితే ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. అందుకే ఫస్ట్ ట్యాంక్ రిమూవ్ చేస్తారనమాట, మొత్తం బాడీ అంతా సైడ్ పార్ట్స్ అన్నీ ఉప్పేసి.
సో చూద్దాం దాన్ని ఎట్లా చేస్తున్నారో వీళ్ళు. చాలా కష్టపడుతున్నారు ఇద్దరు అన్న వాళ్ళు. సో అన్న పాత ఫిల్టర్ తీసేసి ఎయిర్ ఫిల్టర్ కొత్తది వేస్తున్నాడు. ఇది ఫ్యూయల్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో అన్న దాన్ని రీప్లేస్ చేస్తున్నాడు, పాతది తీసేసి కొత్తది వేస్తున్నాడు. సో ఇది పాతది రిమూవ్ చేసేసినాడు అండ్ ఇప్పుడు న్యూ వన్ ఇన్సర్ట్ చేసేసినాడు. ఫ్యూయల్ ఫిల్టర్ మార్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు, ట్యాంక్ అయితే రీప్లేస్ చేసేస్తారు. యాజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఎలా ఉందో అట్లా మొత్తం పైప్ ఫిట్టింగ్స్ అన్నీ కింద చేసేసి ట్యాంక్ అనేది రీప్లేస్ చేసేస్తారు. సో ఇక్కడ చూడండి బ్యాటరీ అయితే తీసేసినాడు, బ్యాటరీ అన్న అయితే ఛార్జింగ్ పెట్టినాడు అనమాట. సో అన్న అయితే ట్యాంక్ ఇప్పుడు ఫిట్ చేసేస్తున్నాడు. సో చూద్దాం ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ట్యాంక్ అయితే ఫిట్ అయింది. నెక్స్ట్ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసేస్తారు. న్యూ ఇంజన్ ఆయిల్ అయితే ఇంజన్లోకి వేస్తున్నాడు అనమాట. ఈ ఇంజన్ ఆయిల్ నేమ్ వచ్చేసి మోటల్ 10W50 మోటల్ ఇంజన్ ఆయిల్ నేమ్ అనమాట ఇది. సో ఇది మ్యాక్సిమం RC 390 లేదా KTM RC 200కి అయితే యూజ్ చేస్తారు. సో అన్న చూడండి మొత్తం వేసేసినాడు, అది మొత్తం సింథటిక్ ఉంటుంది అనమాట, అందుకే అంత రెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ ప్యాడ్స్ అయితే రీప్లేస్ చేస్తున్నారు అనమాట. చాలా రోజుల తర్వాత రీప్లేస్ చేపిస్తున్నాడు అన్న. ఇవి వచ్చేసి పాత డిస్క్ ప్యాడ్స్ చూడండి ఎంత క్లీన్ బోల్ట్ అయిపోయినాయి. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ న్యూ డిస్క్ ప్యాడ్స్ అనమాట. ఒక డిస్క్ ప్యాడ్ వచ్చేసి 15,000 to 20,000 కిలోమీటర్స్ లోపు మార్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే పాతవి రిమూవ్ చేసేసినారు అండ్ కొత్తవి అయితే అందులో ఇన్సర్ట్ చేసేసి అప్లై అయితే చేస్తున్నారు డిస్క్ వీల్కి. సో అన్న ఎట్లా అప్లై చేస్తున్నాడో ఒకసారి చూసేద్దాం. చూడండి ఎలాగ ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఓల్డ్ రేర్ డిస్క్ ప్యాడ్స్ అనమాట. న్యూ రేర్ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి ఆల్రెడీ అన్న అయితే ఇన్సర్ట్ చేసేసినాడు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 20,000 to 25,000 కిలోమీటర్స్ అయిన తర్వాత కూలెంట్ ఆయిల్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ప్యూర్ గ్రీన్ ఉంటుంది అనమాట మనం స్టార్టింగ్ బైక్ కొన్నప్పుడు. అండ్ 20,000 నుంచి 25,000 తిరిగిన తర్వాత డార్క్ ఉండేది లైట్ గ్రీన్ అయిపోతుంది. ఎవ్రీ 7,500 కిలోమీటర్స్కి అయితే మనం ప్రతి ఫిల్టర్స్ అయితే మార్చుకోవాలా. సో ఇప్పుడు వచ్చేసి అన్న వచ్చేసి పొల్యూషన్ ఫిల్టర్ అయితే మారుస్తున్నాడు. సో ఇది పాతదనమాట, పాత పొల్యూషన్ ఫిల్టర్ అయితే అన్న తీసేసినాడు అండ్ ఇప్పుడు కొత్తది రీప్లేస్ చేస్తాడనమాట. ప్రతిసారి ఈ ప్రాసెస్ అనేది బైక్కి మాత్రం కంపల్సరీ చేపియాలా. సో ఇప్పుడు వచ్చేసి అన్న నెక్స్ట్ ఇది న్యూ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో దాన్ని రీప్లేస్ చేసి అన్న అప్లై చేసేస్తున్నాడు దానికి. ఇది అనేది మన సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ కింద వస్తుంది, పొల్యూషన్ ఎయిర్ ఫిల్టర్ అంటారు దీన్ని. సో అన్న దాన్ని రీప్లేస్ చేసినాడు కొత్తగా. ప్రతి 7,500కి అయితే మనం ఇది మార్చుకోవాలి కంపల్సరీ. అన్న వాళ్ళు మొత్తం బైక్ పార్ట్స్ మొత్తం అటాచ్ చేసేలోపు మనమైతే షోరూంలోకి వెళ్ళి ఏ బైక్స్ కొత్త బైక్స్ ఏవి ఉన్నాయో అవన్నీ షూట్ చేసుకుని వద్దాం పదండి. We can't be torn apart.
అన్న వాళ్ళు చూసినారు అంత నీట్గా క్లీన్గా మన బైక్ అయితే సర్వీస్ చేసినారు. సో అందుకే నేను కర్నూలుకి ఎందుకు వస్తానో మీకు కూడా ఇప్పుడు నీట్గా అర్థమవుతుంది అనుకుంటా ఈ బ్లాగ్లో. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో మార్నింగ్ నుంచి మేము ఇంకా ఏం తినలేదు. సో ఫస్ట్ వెంటనే తినేసి ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం మన ఇంటికి. మొత్తం మాకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి 3500 అయిందనమాట. ఓన్లీ పవర్ సర్వీస్కి ఒకటే. మిగతా అదర్ ఛార్జెస్ వచ్చేసి లేబర్ ఛార్జెస్ పడతాయి. సో మ్యాక్సిమం 4000లో అయితే మనకి పవర్ సర్వీస్ అయితే కంప్లీట్ అవుతుంది. అల్లి వచ్చేసినాం కర్నూలుకి. సో మార్నింగ్ నుంచి ఏమేమి తినలేదు. ఫస్ట్ సర్వీస్ చేయించుకున్న తర్వాతే ఏమన్నా తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. కానీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే 3:30 3:40 టైం ఎగ్జాక్ట్గా తెలీదు. 3:30 అయితే అయింది టైం. ఇప్పుడైతే ఫుల్ ఆకలేస్తుంది. సో వెంటనే మేము లంచ్ చేసేసి మా ఊరికైతే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలి. హోటల్ ఇలైట్. సో రైట్ సైడ్లో హోటల్ ఇలైట్ అయితే ఉంది. సో వేడివేడిగా బిర్యానీ తినేసి మనం మన ఇంటికైతే రిటర్న్ బ్యాక్ అయిపోదాం. అయ్యో తాతలు వేసేసినాడే. You're bringing me higher and higher in every way, and all of
ఆల్మోస్ట్ మీకు అర్థమైంటుంది మొత్తం సర్వీస్ ఎట్లా చేసినారు, ఎంత బాగా చేసినారు అని చెప్పేసి నేనైతే ఈ బ్లాగ్లో నీట్గా చూపించేసిన. డ్యూక్ 390, డ్యూక్ 250 అండ్ డ్యూక్ 200 అన్ని న్యూ మోడల్ వచ్చినాయి. అండ్ ఇంకోటి ఏం మర్చిపోయానంటే బజాజ్ డామినర్ 250 కూడా రిలీజ్ అయిందనమాట. అది కూడా మీకు ఆల్రెడీ చూపించేసినాను. సో నేను కర్నూలుకి ఎందుకు వస్తా అని చెప్పేసి మీకు కూడా క్లారిటీగా అర్థమై ఉంటుంది. సో మీరు ఎవరైనా కర్నూలులో లోకల్ వాళ్ళు ఉన్నా లేదా ఎక్కడి నుంచైనా కర్నూలుకి వెళ్ళినా కూడా నా పేరు అన్నకు చెప్పండి, కుమార్ అన్నకి. ఖచ్చితంగా మీకు అనేది కొంచెం నీట్గా చేసి పంపిస్తాడనమాట. అండ్ మీకు ఏమైనా కొత్త బైక్స్ కావాలంటే నా పేరు చెప్పండి, ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఆ డీలర్ ప్రవీణ్ అన్న నేనైతే మాట్లాడినాం మేనేజర్తో, ఏమన్నా కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ నేను తీయడానికి మేనేజర్తో పర్మిషన్ తీసుకుంటే ఇట్లా ఛానల్ ఉంది అని చెప్పేసి, సో ఆయన అంత పర్మిషన్ ఇచ్చినాడంటే థ్యాంక్స్ అన్న ప్రవీణ్ అన్న, నీకు కూడా థ్యాంక్స్. కుమార్ అన్న నీకు కూడా థ్యాంక్స్. ఈ కర్నూలు వ్లాగ్ అనేది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అది మాత్రం సర్ప్రైజ్, అండ్ సడన్గా వెళ్ళినప్పుడు మీరే చూసేయండి. అంటిల్ దెన్ సీ యూ, బై బై. దిస్ ఇస్ సాయి అర్జున్ రైడర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.